హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో మాళవిక సుప్రియతో మాట్లాడి వెళ్ళటం చూసాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. మాళవిక వెళ్ళిపోయిన తర్వాత సుప్రియ వేదాంత్ దగ్గరికి వెళ్తుంది. వేదాంత్ని అటెండ్ అయ్యే నర్సు వాడికి చాలా జలుబు చేసింది. నిన్న జస్ట్ ఒక్క నిమిషం డిన్నర్ టైం తర్వాత వేరే పిల్లల్ని అటెండ్ అవటానికి వెళ్ళాను, అంతే. ఈలోపు మిస్ అయిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. కాసేపు తర్వాత అలాగే నిద్రలో నడిచొచ్చి పడుకుండిపోయాడు అని అంటుంది నర్స్. ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది సుప్రియ. అది నాకు తెలీదు అని అంటుంది నర్స్. సుప్రియ వేదాంత్ దగ్గరికి వెళ్ళి, వేదాంత్, నువ్వు నాతో ఓపెన్గా మాట్లాడకపోతే నేనేమీ హెల్ప్ చేయలేను. నీకేమైనా అయితే నేనేం చేయాలి అని అడుగుతుంది. నాకు సూపర్ పవర్స్ ఉన్నాయి, నన్నెవరూ భయపెట్టలేరు. అప్పుడప్పుడు ఆ హంగ్రీ మాన్స్టర్స్కి లెసన్ నేర్పించాలి. నాకు ఆ పప్పీస్ని చంపటం ఇష్టం లేదు, కానీ ఆ కుక్క నన్ను ఏం చేయకుండా ఉండటానికి అదొక్కటే దారి అన్నాడు. వాళ్ళందరికీ లెసన్ నేర్పించాలి అని అన్నాడు అని అంటాడు వేదాంత్ సుప్రియతో. ఈ విషయం నీతో ఎవరు చెప్పారు వేదాంత్? అసలు హంగ్రీ మాన్స్టర్స్ ఏంటి? నిన్ను ఎవరు ఏడిపిస్తున్నారు? నిన్నే అడుగుతున్నాను, మాట్లాడు అని అంటుంది సుప్రియ. ఇక నర్సు తన బీపీ చెక్ చేసి, మేడం తను ఇప్పుడేమీ అడగొద్దు, తనకి రెస్ట్ కావాలనుకుంటా అని అంటుంది. అప్పుడు మిస్ ఘోష్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేప్పుడు ఇంకొక అటెండర్ వచ్చి, మేడం ఇందులో మీ తప్పేమీ లేదు, నిన్నటి నుంచి అందరం భయపడుతూనే ఉన్నాం. ఆయన ఆత్మహత్య చేసుకోవటం ఎవరూ మర్చిపోలేకపోతున్నాం అని అంటాడు. మర్చిపోవాల్సిందే, వేరే దారి లేదు. పిల్లలందరికీ సాయంత్రం ప్రొజెక్టర్ రూమ్లో సినిమా చూపించాలి, ప్రొజెక్టర్ రెడీ చేయండి అని అటెండర్కి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిస్ ఘోష్. మరోవైపు డీన్ పాత స్టూడెంట్స్తో మాట్లాడుతూ, చూడండి, మీ అందరి సమస్య నాకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనమందరం కూడా అన్ఫార్చునేట్గా ఎదురు చూడని సిచ్యువేషన్లో ఉన్నాము. ఎస్ఎస్పి మీ కోఆపరేషన్ రిక్వెస్ట్ చేశారు ఒక ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో, అంతే. ఇవన్నీ కూడా లీగల్ ఫార్మాలిటీస్, రేపే మీరంతా వెళ్ళిపోవచ్చు అని అంటారు డీన్. ఏం ఇన్వెస్టిగేషన్? మన కళ్ళ ముందే కదా జరిగింది, అందరూ చూశారు. ఇట్స్ సూసైడ్ అని అంటారు స్టూడెంట్స్. ఇదిగో చూడండి, ప్లీజ్, ఎస్ఎస్పి అంతా మన కంట్రోల్లోనే ఉందని చెప్పారు, ఇంకా ఒక్కరోజే, ప్లీజ్ కోఆపరేట్ చేయండి అని అంటారు డీన్. ఈలోపు జామ్వాల్ కారు బయటికి వెళ్ళటం చూసిన స్టూడెంట్స్, ఈ రూల్స్ అన్నీ ట్రస్టీకి అప్లై అవ్వవా అని అడుగుతారు. ఈలోపు జామ్వాల్ వాళ్ళ కార్ని కానిస్టేబుల్ గేట్ దగ్గర ఆపేసి, స్కూల్ నుంచి బయటికి వెళ్ళటానికి వీల్లేదు సార్, ఇవన్నీ ఎస్ఎస్పి గారి ఆర్డర్స్ అని అంటారు జామ్వాల్తో. జామ్వాల్ ఎస్ఎస్పి గారికి కాల్ చేసి, ఎస్ఎస్పి సార్, మీ కానిస్టేబుల్ ఒకరు నన్ను బయటికి వెళ్ళటానికి వీల్లేదంటున్నారు, మీరే మాట్లాడండి అని ఫోన్ కానిస్టేబుల్కి ఇస్తాడు. కానిస్టేబుల్ ఎస్ఎస్పి గారితో ఫోన్ మాట్లాడిన తర్వాత వాళ్ళకి సారీ చెప్పి గేట్స్ ఓపెన్ చేసి బయటికి పంపిస్తాడు. కారులో వెళ్ళేప్పుడు, సుయాష్ ఇంకా చనిపోయాడు అంటే నేను నమ్మలేకపోతున్నా అని రజత్ అంటాడు. అలాగే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు మన జామ్వాల్ వాళ్ళు. ఈలోపు కారు దేనికో గుద్దేసి సడన్గా మధ్యలో ఆగిపోతుంది. మాళవికని నువ్వు కారులోంచి దిగకు అని జామ్వాల్ చెప్పేసి రజత్ అండ్ జామ్వాల్ వాళ్ళు కారు దిగి వెళ్ళి చూస్తారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.